Okay, see this. A regular square pyramid is 3 meter height and the perimeter of its base is 16 meter. Find the volume of the pyramid. ఇక్కడ మనకి రెగ్యులర్ పిరమిడ్ అంటే ఇది. రెగ్యులర్ పిరమిడ్. రెగ్యులర్ మీన్స్ ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. రెగ్యులర్ పిరమిడ్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, హియర్ క్లియర్లీ సెడ్ స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ పిరమిడ్. If the base of the pyramid is square, base square form లో ఉంటే, base square form లో ఉంటే దాన్ని స్క్వేర్ పిరమిడ్ అంటాం. బేస్ ట్రయాంగులర్ ఫామ్ లో ఉంటే ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం. ఓకే, రిమెంబర్ ఇట్. రెక్టాంగులర్ షేప్లో ఉందనుకోండి బేస్, రెక్టాంగులర్ పిరమిడ్ అంటే బేస్ షేప్ని బట్టి దానికి నేమ్ వస్తుంది. ఓకే, హియర్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్, దేర్ఫోర్ విచ్ బికమ్స్ స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ పిరమిడ్. ఇది స్క్వేర్ షేప్లో ఉన్నదంటే లెంత్ బ్రెడ్త్ ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ దిస్. వై విచ్ ఈజ్ స్క్వేర్. ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ అన్నప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి కదా. కాబట్టి కాకపోతే మనకి ఏమి ఇస్తున్నాడు ఇక్కడ, పెరిమీటర్ ఇస్తున్నాడు. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 16 మీటర్ అంటున్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది 4 ఇది 4 ఇది 4 ఇది 4 అవుతుంది. 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16. అంటే దీని పెరిమీటర్ 16 మీటర్ ఇస్తున్నాడు. అంటే సైడ్ ఏమొస్తుంది మనకి, 4 మీటర్ వస్తుంది. అందుకని సైడ్ ఏమొచ్చింది మనకి, 4 మీటర్. దీనికి హైట్ ఉంటుంది కదా చిన్న, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు హైట్ ఉంటుంది కదా. ఈ హైట్ ఎంతనట, 3 మీటర్. దేర్ఫోర్ హైట్ ఆల్సో ఇచ్చేసి దీని వాల్యూమ్ అడుగుతున్నాడు మనకి. ఆస్కింగ్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ పిరమిడ్కి వాల్యూమ్ అడుగుతున్నాడు. అయితే దీనికి వాల్యూమ్కి ఫార్ములా మీకు చెప్పలేదు ఇంతవరకు. డిస్కస్డ్ ద ఫార్ములాస్ రిలేటెడ్ టు క్యూబాయిడ్ అండ్ క్యూబాల్. క్యూబాయిడ్కి వాల్యూమ్ ఏమో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. క్యూబ్కి వాల్యూమ్ ఏమో సైడ్ ఇంటూ సైడ్. బట్ వీ డోంట్ నో ద ఫార్ములా రిలేటెడ్ టు దిస్ పిరమిడ్. పిరమిడ్కి వాల్యూమ్ ఏమవుతుందో డిస్కస్ చేయలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, take same dimensions of sphere, same dimensions ఉన్న ఒక పిరమిడ్ని ఒక క్యూబ్ని తీసుకోండి. అప్పుడు దీని స్క్వేర్తో కోయిన్సైడ్ కావాలి. ఓకే, దేర్ఫోర్ ఏరియాస్ ఆఫ్ దీస్ 2 ఫేసెస్ ఆర్ ఈక్వల్. అట్లనే హైట్ కూడా ఈక్వల్ ఉన్న పిరమిడ్ని, స్క్వేర్ పిరమిడ్ని క్యూబ్ని తీసుకోండి. ఓకే, హియర్ కన్సిడర్డ్ ఏ పిరమిడ్ అండ్ క్యూబ్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్. అంటే దీని డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయో దీని డైమెన్షన్స్ కూడా అలానే ఉండే ఒక పిరమిడ్ని ఒక క్యూబ్ని తీసుకొని దీనిలో వాటర్ని ఫిలప్ చేయండి. ఓకే, దీనిలో కంప్లీట్గా వాటర్ని ఫిలప్ చేసి ఇందులో పోయండి. ఒక 3 టైమ్స్ ఫిలప్ చేయండి. 3 టైమ్స్ ఫిలప్ చేస్తే ఇది కంప్లీట్గా నిండిపోతుంది, కంప్లీట్గా ఫిలప్ అవుతుంది. అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ దిస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్. అంటే దీని వాల్యూమ్ రావాలంటే దీన్ని ఏం చేయాలి, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దీని వాల్యూమ్తో 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, దీని వాల్యూమ్ వస్తుంది. అందుకే ఇక్కడ ఏం రాస్తాను నేను, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఇంటూ మీన్స్ వాట్, టైమ్స్ 3 టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్ పిరమిడ్.
స్క్వేర్ పిరమిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఉందంటే వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ అలానే ఉంచేసి ఈ 3ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1/3 వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కి ఫార్ములా తెలుసు కదా మనకి, లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్ ఎస్, లెంత్ ఈజ్ ఎ సైడ్, breadth is another side. Here in this problem given height is, height ఎంత మనకి 3 meters. ఆ హైట్ ప్లేస్ లో 3 meters రాసుకుంటే మనకి దీని వాల్యూమ్ వచ్చేస్తుంది. ఓకే, దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అందుకని నేను ఏం చేస్తున్నా, వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఈక్వల్ 1/3 ఇంటూ సైడ్ ఇంటూ హైట్. మనకు సైడ్ 4 meters వచ్చింది, ఇంకో సైడ్ కూడా 4 meters అవుతుంది. హైట్ గివెన్ యాజ్ 3 meters. హియర్ సబ్స్టిట్యూట్ 3 will be cancelled. 1 4s are 4, 4 4s are 16 meter cube. అంటే 16 meters పెరిమీటర్ ఉందా? దీని పెరిమీటర్ ఎంత ఉంటుంది? 16 meters ఉంటుంది. 16 meters పెరిమీటర్ ఉంది. 3 meters హైట్ ఉందనుకోండి ఒక స్క్వేర్ పిరమిడ్. ఇప్పుడు ఇందులో 16 meter క్యూబ్ వాటర్తో ఫిలప్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ లోపల ఆక్యుపైడ్ స్పేస్ ఇంత ఉంటుంది, 16 meter క్యూబ్ ఉంటుంది. therefore వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్, వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్ పిరమిడ్ డిపెండ్స్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. మనం క్యూబ్ తీసుకోవట్లేదు అక్కడ, క్యూబ్ ఫార్ములా నుండి స్క్వేర్ పిరమిడ్ వాల్యూమ్ ఫార్ములాను డిరైవ్ చేస్తున్నాం కనుక వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్ పిరమిడ్ డిపెండ్స్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ తెలిస్తేనే వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ వచ్చేస్తుంది, లేకపోతే రాదు. therefore స్క్వేర్ పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే క్యూబ్లో థర్డ్ పార్ట్ తీసుకోవాలన్నమాట. థర్డ్ పార్ట్ ఓకే, అంటే మనం ఏం చేయొచ్చు, ఈ క్యూబ్ని 3 పార్ట్స్ చేయొచ్చు. ఎట్లా? ఒక్కొక్క పార్ట్ ఇంత వాల్యూమ్ ఉంటుంది. ఓకే, ఇటువంటి 3 పిరమిడ్స్ని పక్కకు పెడితే మనకి ఇది ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే 3 times పోస్తే మనకి ఇది నిండిపోతుంది కదా. 3 times ఆఫ్ దిస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. దీని వాల్యూమ్ని 3తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, దీని వాల్యూమ్ వచ్చేస్తుంది. ఓకే, మరి దీని వాల్యూమ్ రావాలంటే దీన్ని ఏం చేయాలి? దీని వాల్యూమ్ని బై 3 చేయాలి. అందుకని ఏమైంది, వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అయింది. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఓకే, ఇట్లా వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ డిపెండింగ్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఇది తెలిస్తే ఇది తెలుస్తుంది. ఓకే, బై యూజింగ్ దిస్ లాజిక్ అవర్ ప్రాబ్లం సాల్వ్.